మన ఛానల్కి న్యూ యూజర్ అయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని సెట్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం లాజికల్ రీజనింగ్లోని ఫస్ట్ టాపిక్ బ్లడ్ రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ రిలేషన్ అంటే మన బంధువుల గురించి, అంటే నథింగ్ బట్ రక్త సంబంధాల గురించి, మన బంధువుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ట్రీ కావస్తుంది కదా, ఇక్కడ ఈ ట్రీని జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ మీ అంటే ఇక్కడ మనం ఉందాం అనుకుందాం, ఇది మనం. సో మన పేరెంట్స్ మనకేమవుతారు? ఫాదర్, మదర్, అమ్మ, నాన్న. మన అమ్మ వాళ్ళ నాన్న, అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నలు మనకి ఏమవుతారు? గ్రాండ్ పేరెంట్స్, అంటే తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలో అవుతారు కదా. సో ఇప్పుడు చూడండి, ఈ మన అమ్మ నాన్న వాళ్ళ యొక్క అక్క, తమ్ముడు, చెల్లెల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫాదర్ గురించి, ఫాదర్ వాళ్ళ అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు ఉంటారు వాళ్ళ గురించి. సపోజ్ మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ, అంటే నథింగ్ బట్ ఇక్కడ బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే, బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడు అని, సిస్టర్ అంటే అక్క చెల్లి. ఇంగ్లీష్లో సిస్టర్ అని, మన అక్క చెల్లిని సిస్టర్ అంటాం ఫ్రెండ్స్, బ్రదర్ని అన్న తమ్ముడు అంటాం. సో మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ని మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్లో అంకుల్ అంటాం. అంటే నథింగ్ బట్ మనం ఏమంటాం, ఫర్ సపోజ్ మన నాన్న వాళ్ళ అన్నయ్యని మనం పెదనాన్న అంటాం, ఒకవేళ తమ్ముడు అయితే బాబాయ్ అంటాం. అదేవిధంగా అమ్మ వాళ్ళ, మన నాన్న వాళ్ళ అక్కని, మన నాన్న వాళ్ళ చెల్లిని మనం ఏమంటాం? అత్త అంటాం, ఇంగ్లీష్లో ఆంట్ అని అంటాం. సో ఇదేంటి? ఫాదర్ సంబంధించింది. సో ఇక్కడ ఏంటంటే అంకుల్ ఆంట్ని ఇక్కడ పెటర్నల్ అంకుల్ అంటే ఆంట్ అంటాం. అంటే మన ఫాదర్ వాళ్ళ అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య వాళ్ళని మనం పెటర్నల్ ఫ్యామిలీ అంటాం. ఇక్కడ అంటే వాళ్ళందరూ అంకుల్ ఆంటే, ఎవరైనా కానీ వాళ్ళ ఎదుర మన నాన్నకంటే వయసులో తక్కువ ఉన్నా కానీ, పెద్ద కానీ, చిన్న కానీ. సో అలాగే మనం అమ్మ సైడ్ చూసుకుంటే వీళ్ళని మనం మెటర్నల్ ఫ్యామిలీ అంటాం. సో వీళ్ళందరూ మెటర్నల్ అంకుల్ ఆంట్ అవుతారు మనకి. ఒకవేళ మన అమ్మ వాళ్ళ తమ్ముడు మనకి ఏమవుతాడు? మామయ్య అవుతాడు. ఒకవేళ అన్నయ్య కూడా మామయ్య అవుతాడు. మన అమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మ అయింది, మన అమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ అయింది. సో వీళ్ళందరినీ మనం అంకుల్ ఆంటీ అంటాం. ఒకవేళ మామయ్యని అంకుల్ అంటాం, అదేవిధంగా పెద్దమ్మని కానీ చిన్నమ్మని కానీ ఆంట్ అంటాం. సో వాళ్ళని మెటర్నల్ అంకుల్ అంటూ ఆంట్ అంటాం. ఇక్కడ నాన్నకల్లి చూసుకుంటే పెటర్నల్ అంకుల్ అండ్ ఆంట్. అదేవిధంగా అమ్మ సైడ్ చూసుకుంటే మెటర్నల్ మదర్, ఎమ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎమ్. ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ మిగిలింది పెటర్నల్ ఫాదర్ సైడ్ వస్తుంది. సో మదర్కి అయితే మెటర్నల్ అంకుల్ అండ్ ఆంటారు, ఫాదర్కి అయితే పెటర్నల్ అంకుల్ అండ్ ఆంటారు. నెక్స్ట్ సో వీళ్ళు మనకి ఏమవుతారు? అంకుల్ ఆంట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ చిల్డ్రన్ ఉంటారు కదా, వీళ్ళ పిల్లలు మనకి ఏమవుతారు? కజిన్స్ అవుతారు. అదే కజిన్ బ్రదర్ కానీ, కజిన్ సిస్టర్ అలా అవుతారు. అంటే చెల్లెలు కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ఉంటే వీళ్ళకి, అంటే వీళ్ళు మనకి ఏమవుతారు? ఇంగ్లీష్లో కజిన్స్ అంటాం వాళ్ళందరినీ. అదే కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని అంటాం. ఒక అమ్మ సైడ్ కూడా కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటే మామయ్య కొడుకు కానీ, పెదనాన్న కొడుకు కానీ, చిన్నమ్మ కొడుకు కానీ, వీళ్ళందరినీ మనం కజిన్స్ అంటాం. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ ఎవరైతే వాళ్ళు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇది చూడండి, ఈ మధ్యలో ఉండే కదా 2 డయాగ్నల్ లైన్స్. ఇప్పుడు ఏంటంటే ఇది మనం మన ఫాదర్ సైడ్ చూద్దాం. మన ఇక్కడ బాబాయ్ కానీ, పెదనాన్న కానీ, మన బాబాయ్ కానీ, పెదనాన్నకి కానీ, అత్తకు కానీ మనం ఏమవుతాం అంటే నెఫ్యూ అంటే మేనల్లుడు అవుతాం. మన బాబాయ్కి కానీ, బాబాయ్కి కానీ, అత్తకు కానీ, పెదనాన్నకి కానీ, ఎవరైనా పిన్నికి కానీ, ఎవరైనా ఇక్కడ మన ఫాదర్ సైడ్ చూసుకుంటే వాళ్ళకి మనం ఏమవుతామంటే నెఫ్యూ అంటారు. ఇంగ్లీష్లో నెఫ్యూ అంటే మనం
మేనల్లుడు. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ గార్లు ఉంటే అమ్మాయి అయితే నీస్ అంటాం, నీస్ మేనకోడలు. బాయ్ని అయితే నెఫ్యూ అంటాం, అమ్మాయిని అయితే నీస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం మన మామయ్యలకి, పెద్దమ్మకి, చిన్నమ్మకి వాళ్ళకి ఏమవుతా ఉంటే మనం నెఫ్యూ, బాయ్ అయితే నెఫ్యూ, గర్ల్ అయితే నీస్. సేమ్ ఇటు ఎలాగో నీస్ నెఫ్యూ, ఇటు కూడా అంతే సేమ్. ఇంగ్లీష్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మన తెలుగులోనే చాలా రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం, చాలా రకాలుగా మనకు బంధుత్వాలు ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకుంటే సింగిల్ ఒకటే ఉండిద్ది మనకి, ఒకటే రెండింటికి ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది మనం మన బాబాయ్ పిన్నిలకి ఇదే వాళ్ళకి మనం నెఫ్యూ నీస్ ఎలా అవుతామో ఇప్పుడు ఒక విధంగా మనం మనకి సపోజ్ ఒక బ్రదర్ ఏదో అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉన్నాడు అనుకుందాం. సో ఇక్కడ అన్నయ్య వాళ్ళ పిల్లలు మనకి ఏమవుతారు, అదే ఒకవేళ బాయ్ అయితే మేనల్లుడు, ఒకవేళ గర్ల్ అయితే మేనకోడలు. సో బాయ్ అయితే నెఫ్యూ, గర్ల్ అయితే నీస్. అంటే మన అన్నయ్య వాళ్ళ కొడుకుని మేనల్లుడు నెఫ్యూ అంటాం, అమ్మాయిని నీస్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది దీని గురించి మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 రిలేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో డైరెక్ట్ రిలేషన్స్, ఇండైరెక్ట్ రిలేషన్స్. డైరెక్ట్ రిలేషన్స్ అంటే మనకి మనము, మన అమ్మ నాన్న, మన పేరెంట్స్, మన యొక్క చిల్డ్రన్స్ వాళ్ళ డైరెక్ట్ అంటాం. ఇండైరెక్ట్ అంటే ఏంటంటే, ఇండైరెక్ట్ అంటే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్, అంటే మన అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళని మనం ఇండైరెక్ట్ రిలేషన్స్ అంటాం. సో ఇక్కడ డైరెక్ట్ అంటే ఓన్లీ మన సంబంధించిన వాళ్ళు, అంటే మన అమ్మ నాన్న, మన పిల్లలు, మన తాతయ్యలు. అది ఇండైరెక్ట్ రిలేషన్స్ అంటే మన మామయ్యలు, పిన్నిలు, అత్తలు, బాబాయిలు, పెదనాన్నలు వీళ్ళందరూ వస్తారు, కజిన్స్. సో వాటిలోనే ఇండైరెక్ట్ రిలేషన్స్ అంటాం. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఇన్లాస్ గురించి తెలుసుకున్నాం. ఇన్లాస్ అంటే ఏమైనా ఫ్రెండ్స్ మనం వింటూ ఉంటాం కదా, ఫాదర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, మదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా అని. సో ఆ ఇన్లాస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను 2గా డివైడ్ చేసి చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇది బాయ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మనకి ఒక అన్నయ్య ఉన్నాడు అనుకుందాం, ఒక బ్రదర్కి బ్రదర్ వైఫ్ ఉన్నారు. మన బ్రదర్ అంటే మన అమ్మ నాన్న, ఫాదర్ మదర్. ఇక్కడ మనం అనుకుందాం మీ, అంటే ఇది బాయ్, ఒకవేళ అమ్మాయి అయితే ఏదో దీనికి వీళ్ళకి ఏమవుతుంది, సిస్టర్ అయింది. అంతే కదా. ఇక్కడ మనం అంటే సపోజ్ ఇక్కడ బాయ్ అనుకుందాం, అంటే సపోజ్ మన అన్నయ్య ఉన్నాడు అనుకుంటే మనం ఇక్కడ ఉందాం అనుకుందాం. సో మనకి చెల్లెలు కూడా ఉందనుకుందాం. ఇలా ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ అమ్మ నాన్న గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మన అమ్మ నాన్నని ఏమని పిలుస్తుంది, మామూలుగా అయితే తెలుగులో అత్తయ్య మామయ్య అంటారు, ఇంగ్లీష్లో ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా. అంటే మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మన అమ్మ నాన్నని ఏమని పిలుస్తుంది, మన నాన్ననైతే ఫాదర్ ఇన్లా మామయ్య, అమ్మనైతే మదర్ ఇన్లా అంటే అత్తయ్య అని. సో ఇప్పుడు మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మన అమ్మ నాన్నకి ఏమైద్ది, కోడలు కదా, కోడలు. సో కోడలు అంటే డాటర్ ఇన్లా అని మీనింగ్, ఇంగ్లీష్లో డాటర్ ఇన్లా అంటాం. సో ఇప్పుడు మనకేమవుతుంది, మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మనకి ఏమవుతుంది. సో ఇప్పుడు మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మనకేమవుతుంది అంటే తెలుగులో మామూలుగా వదిన అంటాం, ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్లా. మన అక్క ఉంది, మన అక్కకి మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మన అక్కకి ఏమవుతుంది, సిస్టర్ ఇన్లానే అవుతుంది.
సిస్టరే కదా. సో ఇప్పుడు మనం ఏంది మన అన్నయ్య వాళ్ళ వైఫ్ గురించి మన అన్నయ్య వాళ్ళ వైఫ్ని మనం ఏమని పిలుస్తామో ఇక్కడ చెప్పాం. సో ఇప్పుడు మన అన్నయ్య వాళ్ళ అంటే మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మనల్ని ఏమని పిలుస్తుంది ఇక్కడ కింద రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీ బ్రో అంటే నథింగ్ మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మనల్ని ఏమని పిలుస్తుంది. సో సపోజ్ మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మనల్ని అంటే మనల్ని ఏమని పిలుస్తుంది అంటే ఇక్కడ బ్రదర్ ఇన్ లా అవుతాం మనం వాళ్ళకి, అంటే మరిది గారు అని. అదేవిధంగా మన అక్కని ఏమని పిలుస్తారు అంటే మన వదిన, మన అక్కని ఏమని పిలుస్తారు ఇక్కడ సిస్టర్ ఇన్ లా. సేమ్ ఇక్కడ కూడా అలానే పిలుచుకుంటారు. ఇంగ్లీష్లో మామూలుగా మన తెలుగులో వేరే ఉన్నా కానీ ఇక్కడ మన అన్నయ్య వాళ్ళ వైఫ్ మన అక్క సిస్టర్ ఇన్ లానే పిలుచుకుంటారు ఒకళ్ళకొకళ్ళు ఇంగ్లీష్లో. మన తెలుగులో అయితే రకరకాలుగా ఉంటాయి. సో ఇది బాయ్ అంటే మన అన్నయ్య గురించి చెప్పాము ఇది మొత్తం. సో ఇప్పుడు గాల్ ఫ్యామిలీ గురించి చూద్దాం. ఇక్కడ మన అన్నయ్య ఉన్నారు, వాళ్ళ వైఫ్, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, మన అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ. సో మన అన్నయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ మన అన్నయ్యకి ఏమవుతారు అత్తయ్య మామయ్య కదా. సో ఇక్కడ కూడా అంతే, ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా. ఇక్కడ మన అన్నయ్య వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ సిస్టర్, అంటే మన బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు సిస్టర్ ఉంటారు కదా, వీళ్ళు మన బ్రదర్ని ఏమని పిలుస్తారు. బ్రదర్ అయితే మన బ్రదర్ని అంటే బ్రదర్ని ఏమని పిలుస్తాడు బ్రదర్ ఇన్ లా అంటే బావ. సిస్టర్ కూడా బ్రదర్ ఇన్ లా అని పిలుస్తుంది. సిస్టర్ బ్రదర్ ఇన్ లా అని పిలుస్తుంది. కానీ ఇక్కడ మన బ్రదర్ ఏమని పిలుస్తారు వాళ్ళిద్దరిని, వీడినైతే బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాడు. అంటే తెలుగులో ఏమవుతాడు బావమరిది. అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తాడు సిస్టర్ ఇన్ లా, మరదలు, సిస్టర్ ఇన్ లా. సో ఇక్కడ అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా అంటే రెండు మీనింగ్లు ఉంటాయి. బ్రదర్ ఇన్ లా అంటే బావ ఉండిద్ది, బావ మరిది ఉండిద్ది. సిస్టర్ ఇన్ లా అంటే మరదలు ఉండిద్ది, వదిన అని కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇలా ఈ ఇన్లాస్ ఫ్రెండ్స్ ఇవన్నీ. మదర్ ఇన్ లా అంటే మామగారు, అంటే మామూలుగా మామగారు అంటారు కదా ఎవరైనా. ఇక్కడ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ని మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా అనే పిలుస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఏంది వైఫ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళ పేరెంట్స్ని ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లానే అంటాడు. మన తెలుగులో కూడా మావయ్య అత్తయ్య అని మీనింగ్. కానీ ఇక్కడ మనకేంది మనం వదిన అని పిలిస్తే ఇక్కడ ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా, అదే మరదల్ని కూడా సిస్టర్ ఇన్ లా అంటాం. ఇక్కడ బావగారిని బ్రదర్ ఇన్ లా అంటాం, బావమరిదిని కూడా బ్రదర్ ఇన్ లానే అంటాం ఇక్కడ. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక టేబుల్ కానొస్తుంది కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఏమో డిస్క్రిప్షన్, రైట్ సైడ్ ఏమో రిలేషన్షిప్. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఫాదర్స్ సన్ అండ్ ఆర్ మదర్స్ సన్. అంటే అమ్మ వాళ్ళ కొడుకు కానీ నాన్న వాళ్ళ కొడుకు కానీ మనకేమవుతాడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ అవుతాడు. పెద్ద అయితే అన్న అంటాం, చిన్నోడైతే తమ్ముడు అని అంటాం. నెక్స్ట్ ఇది ఫాదర్స్ డాటర్ ఆర్ మదర్స్ డాటర్. అంటే మన అమ్మ వాళ్ళ కూతురు కానీ నాన్న వాళ్ళ కూతురు, అంటే మనకి సిస్టర్, అంటే అక్క కానీ చెల్లి కానీ అక్కడ చిన్న చిన్న చిన్న
మనకంటే చిన్నగా ఉంటే చెల్లి అంటాం, మనకంటే పెద్దగా ఉంటే అక్క అంటాం. నెక్స్ట్ ఫాదర్స్ బ్రదర్, అంటే మన అన్నోళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ మనకేమవుతారు అంకుల్, చెప్పాం కదా. అది కూడా పెటర్నల్ అంకుల్, అంటే ఫాదర్ సైడ్ కాబట్టి పెటర్నల్. అదే మదర్ సైడ్ అయితే మెటర్నల్ అంకుల్ అంటాం. మదర్ ఎమ్ మెటర్నల్, సో అలా గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్ మదర్స్ బ్రదర్, అంటే అక్కడ ఫాదర్స్ ఫస్ట్ ఫాదర్స్ బ్రదర్ చూసాం కదా. ఫాదర్స్ బ్రదర్ అంటే మనకి బాబాయ్ కానీ పెదనాన్న కానీ అవుతారు, సో వాళ్ళని అంకుల్ అని పిలుస్తాం. తర్వాత ఫాదర్స్ సిస్టర్, అంటే నాన్నోళ్ళ చెల్లి కానీ అక్క కానీ మనకి మామూలుగా తెలుగులో ఏంది అత్త అని అంటాం, మేనత్త. ఇంగ్లీష్లో ఇక్కడ ఆంట్, పెటర్నల్ ఆంట్ ఫాదర్ సైడ్ కాబట్టి. మదర్స్ బ్రదర్ అంటే అమ్మోళ్ళ అన్నయ్య కానీ తమ్ముడు కానీ మనకి తెలుగులో మామయ్య, సో ఇక్కడ అంకుల్. నెక్స్ట్ మదర్స్ సిస్టర్, అమ్మోళ్ళ చెల్లి కానీ అక్క కానీ మనకి పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ అయింది, అక్కడ ఇంగ్లీష్లో ఆంట్. సో ఇక్కడ సేమ్ ఎవరైనా మనకి అమ్మ నాన్నోళ్ళ తమ్ముడు కానీ చెల్లెలు కానీ వాళ్ళు ఎవరైనా మనకి అంకుల్ ఆంటే. బాయ్ అదే అంటే బాయ్ అయితే అంకుల్, గర్ల్ అయితే ఆంట్ అని పిలుస్తాం. అది మదర్ సైడ్ అయితే మెటర్నల్ అంకుల్, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ అంటాం. నెక్స్ట్ సన్స్ వైఫ్. సో ఇక్కడ మనం ఈ చెప్తుంది టేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టేబుల్ మొత్తం ఇక్కడ మన గురించి ఊహించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే వాళ్ళందరూ మన 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 నుంచి ఊహించుకోవాలి. అంటే సన్స్ వైఫ్ అంటే మన కొడుకు వాళ్ళ వైఫ్ అని అలా ఊహించుకోవాలి. ఇక్కడ సన్స్ వైఫ్ అంటే మన కొడుకు వాళ్ళ వైఫ్ మనకేమవుతుంది తెలుగులో అయితే కోడలు అంటాం, అదే ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా. నెక్స్ట్ డాటర్స్ హస్బెండ్, అంటే మన కూతురి వాళ్ళ హస్బెండ్ మనకేమవుతారు మామూలుగా అయితే అల్లుడు, ఇంగ్లీష్లో అయితే సన్ ఇన్ లా. నెక్స్ట్ హస్బెండ్స్ బ్రదర్, అంటే ఇక్కడ హస్బెండ్స్ బ్రదర్ ఆర్ వైఫ్స్ బ్రదర్. ఇక్కడ ఒకవేళ మీరు బాయ్ అయితే అక్కడ వైఫ్స్ బ్రదర్ తీసుకోండి. వైఫ్స్ బ్రదర్ అంటే మన వైఫ్ యొక్క బ్రదర్ మనకేమవుతాడు బావమరిది, కాబట్టి బ్రదర్ ఇన్ లా. ఒకవేళ మీరు గాల్ అనుకుంటే ఇక్కడ చదువుతున్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు గాల్ అనుకుంటే, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గాల్ అయితే అప్పుడు ఇక్కడ హస్బెండ్స్ బ్రదర్ తీసుకోండి. అప్పుడు మీ హస్బెండ్స్ బ్రదర్ ఏమవుతారు మీకు వాళ్ళ హస్బెండ్స్ బ్రదర్ ఇన్ లా. నెక్స్ట్ బ్రదర్స్ వైఫ్ అంటే మన అన్నోళ్ళు కానీ మన అన్న వైఫ్ కానీ తమ్ముడు వైఫ్ కానీ మనకి వదిన అవుద్ది కదా, సో సిస్టర్ ఇన్ లా. నెక్స్ట్ హస్బెండ్స్ సిస్టర్ అంటే నెక్స్ట్ లేకపోతే ఇక్కడ వైఫ్స్ సిస్టర్ తీసుకోండి. మన వైఫ్ యొక్క సిస్టర్ మనకేమైద్ది మామూలుగా అయితే మరదలు కదా, ఇక్కడైతే సిస్టర్ ఇన్ లా. సో అక్కడ సిస్టర్ ఇన్ లా అంటే ఇక్కడ వదిన అయిద్ది, మరదలు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో అయితే సింపుల్ ఫ్రెండ్స్ అది. నెక్స్ట్ హస్బెండ్స్ ఫాదర్, లేకపోతే ఇక్కడ వైఫ్స్ ఫాదర్, ఇక్కడ వైఫ్స్ ఫాదర్ తీసుకుంటాం. అంటే మన వైఫ్ యొక్క ఫాదర్ మనకేమవుతారు ఫాదర్ ఇన్ లా, మామగారు. హస్బెండ్స్ మదర్ ఆర్ వైఫ్స్ మదర్ అంటే మన వైఫ్ యొక్క మదర్ మనకేమవుతారు మదర్ ఇన్ లా అవుతారు. నెక్స్ట్ ఇక్కడ బ్రదర్స్ సన్ అంటే మన అన్నయ్య కొడుకు మనకేమవుతాడు మేనల్లుడు కదా, సో నెఫ్యూ. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నెఫ్యూ. నెక్స్ట్ బ్రదర్స్ డాటర్ అంటే మన అన్నయ్య కూతురు కానీ చెల్లెలు తమ్ముడు కూతురు కానీ మనకి మేనకోడలు అయింది కదా, సో నీస్. సో ఈ రెండు కొత్త పదాలు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెఫ్యూ నీస్. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. నెక్స్ట్ అంకుల్స్ డాటర్ అంటే ఏదైనా మన మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ అంకుల్స్ డాటర్ మనకి కజిన్ అయ్యిద్ది. ఎవరైనా కజిన్స్ వాళ్ళందరూ కజిన్ సిస్టర్ కజిన్ బ్రదర్ ఎవరైనా. నెక్స్ట్ అంకుల్స్ గ్రాండ్ సన్ అంటే మన అంకుల్ యొక్క మనవడు మనకి నెఫ్యూ అవుతాడు ఫ్రెండ్స్. మన అంకుల్ యొక్క మనవడు అంటే సపోజ్ ఇప్పుడు మన బాబాయ్ ఉన్నారు, మన బాబాయ్ యొక్క గ్రాండ్ సన్ అంటే మనవడు అంటే వాళ్ళ కొడుకు మనకి మేనల్లుడు అవుతాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాదర్స్ ఫాదర్ అంటే మన నాన్నోళ్ళ నాన్న కానీ మన మదర్స్ ఫాదర్ అంటే మన అమ్మోళ్ళ ఫాదర్ కానీ మనకి గ్రాండ్ ఫాదర్ అవుతారు. అలాగే ఫాదర్స్ మదర్ కానీ మదర్స్ మదర్ కానీ అంటే గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ తెలుగులో ఉంటాం కదా, సో ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే గ్రాండ్ మదర్. సో మన తెలుగులో అమ్మోళ్ళ నాన్నని కానీ నాన్నోళ్ళ నాన్నని కానీ మామూలుగా తాతయ్య అంట ఎవరిని ఇద్దరిని, సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్ పాయింటింగ్.
పాయింటింగ్ కాన్సెప్ట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ ఆలోచించదగిన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ సపోజ్ ఒక 3 స్టేట్మెంట్స్ రాస్తాం చూడండి ఫ్రెండ్స్. హీ ఈజ్ మై ఫాదర్స్ సన్స్ ఓన్లీ సన్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్, హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై ఫాదర్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ లాస్ట్ వన్, హీ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్స్ సన్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఇక్కడ సపోజ్ ఒకటి అడుగుతారు. ఇక్కడ సపోజ్ ఆ పర్సన్ మీకు ఏమవుతాడు, ఇక్కడ ఇండైరెక్ట్గా అడుగుతాడు ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ హీఈజ్ అన్నాం. ఆ హీఈజ్ ఎవరు, ఇక్కడ ఎవరంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్. వాడు అని ఇక్కడ మీనింగ్. ఈజ్ అంటే ఈ మొత్తం మనం ఊహించుకుంటే మనకి అప్పుడు ఫైనల్గా వస్తాడు. వాడు మీకేమవుతాడు అని క్వశ్చన్ అడుగుతాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంచెం చూడాలంటే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఇందులో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. 2 రకాలుగా ఉంటాయి ఇక్కడ, 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ సెంటెన్స్, ఇంకోటి ఇండైరెక్ట్ సెంటెన్స్. డైరెక్ట్ సెంటెన్స్ అంటే ఇక్కడ మామూలుగా మనకి ఒక సెంటెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ మనకి హీ కానీ షీతో కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే హిజ్, హర్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో అలా ఉన్నప్పుడు దాని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్లో తేడా ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇండైరెక్ట్లో మనకి ఆ స్టేట్మెంట్ ఇండైరెక్ట్ అయినప్పుడు అంటే ఒకవేళ ఇది హీజ్ ఆర్ హర్తో స్టార్ట్ అయితే ఆ స్టేట్మెంట్, అది ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అంటాం. ఇండైరెక్ట్ సెంటెన్స్ అయినప్పుడు దాంట్లో ఈజ్ ఎక్కడుందో ఆ ఈజ్ అనే పదం చూడాలి ఫ్రెండ్స్. అది ఐడెంటిఫై చేసి ఆ ఈజ్కి లెఫ్ట్ సైడ్ ఒకలాగా ఫ్యామిలీ ట్రీ గీస్తాం ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ ఒకలాగా, రైట్ సైడ్ ఇంకోలాగా ఫ్యామిలీ ట్రీ డ్రా చేసి ఫైనల్గా మనకి కావాల్సిన ఆన్సర్ చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ విత్ మై అంటే మనం ఇప్పుడు ఇలా ఇచ్చాడంటే మనకి అర్థం అవ్వట్లా మనకి దేంతో ఎలా ఊహించుకోవాలి. ఫస్ట్ ఎవరిని ఊహించుకొని తర్వాత వాళ్ళ కొడుకు అలా ఎలా ఊహించుకోవాలో మనకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మైతో ఆ సెంటెన్స్లో ఎక్కడైతే మై ఇస్తాడో ఆ మై నుంచి మనం తర్వాత లింకప్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో స్టార్ట్ విత్ మై. నెక్స్ట్ సెకండ్ విత్ ఫస్ట్ ఫేస్ ఎస్ అంటే ఇక్కడ ఫాదర్స్ ఎస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంతో స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. కౌంట్స్ బిఫోర్ ఆఫ్. సో ఇక్కడ ఫస్ట్ మైతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎస్ ఉన్న ఆ వర్డ్స్ని అక్కడ ఉండే దాన్ని గమనించి దానికి మీనింగ్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ విత్ మై అన్నాం కదా. మై ఎక్కడ ఉందో చూడాలి ఇక్కడ ఫస్ట్. ఇది ఏంది అసలు ఫస్ట్ ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ కదా. డైరెక్ట్ ఇది హీతో స్టార్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ వచ్చినప్పుడు అలా ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ డైరెక్ట్ కాబట్టి మై ఎక్కడ ఉందో చూడాలి. మై ఇక్కడ ఉంది, అది ఫస్ట్ వన్ తీసుకుంటాం ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ విత్ ఎస్ కౌంట్స్ బిఫోర్ ఆఫ్. తర్వాత ఎస్ ఫస్ట్ ఫేస్ ఉన్నాయి. సెకండ్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఫిఫ్త్,
ఇక్కడ ఓన్లీ సన్ 6th. సో ఇలా మనం వాళ్ళ యొక్క ఫాదర్ అలా మనకేమవుతాం లాస్ట్లో కనుక్కుంటాం ఫ్రెండ్స్. హీ ఈజ్ లాస్ట్ మనకేమొచ్చిందో మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కూడా హీ కాబట్టి డైరెక్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ మై ఎక్కడ ఉందో చూడండి. మై లాస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మై ఫాదర్ ఉంది. సో ఈ మై అనేది ఫస్ట్ వన్, ఫాదర్ సెకండ్ వన్. సో నెక్స్ట్ నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ విజ్ కౌంట్స్ బిఫోర్ ఆఫ్ తర్వాత కౌంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ బిఫోర్ ముందు, దీని ముందు మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ 1 2. నెక్స్ట్ ఆఫ్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్కి వస్తాం. ఇక్కడ ఏడ ఉంది ఆఫ్ ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఉంది. ఇలా రాకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయింది కదా మై ఫాదర్ అనేది ఫస్ట్, నెక్స్ట్ ఇది సెకండ్, తర్వాత ఆఫ్కి తర్వాత ఉండేది చూడాలి ఫ్రెండ్స్. ఆ ఫస్ట్ కేసు. నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ఉంది కదా దీని ముందు 3, ఇది 4, ఈ ఫాదర్, తర్వాత సన్ 5, తర్వాత ఇంకో ఓన్లీ సన్ 6. సో ఇలా చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా అలాగే ఫ్రెండ్స్. మై ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ మై ఇది 1, నెక్స్ట్ మై ఫాదర్స్ 2, తర్వాత 3, ఇది 4, సన్ 5, లాస్ట్లో మళ్ళీ ఇంకోటి రావాలి ఓన్లీ సన్ 6. సో ఇది మీకు నెక్స్ట్ ప్రాబ్లం చెప్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. పాయింటింగ్ టు ఎ మ్యాన్ రాసి సెడ్, అంటే ఒక మ్యాన్ పైన ఒక మ్యాన్ మీద, అంటే ఒక మ్యాన్ గురించి కనుక్కోవాలి మనం. రాసి కానీ ఒక ఎవరో లేడీ కానీ బాయ్ కానీ అంటుంది. ఏమంటుంది? రాసి సెడ్ హీఈస్ బ్రదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. హౌ ఈజ్ రాసి రిలేటెడ్ టు మ్యాన్. సో ఇక్కడ ఆ మ్యాన్కి రాసి ఏమవుతుంది, ఎలా రిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ చూడండి, రాస్తాను చూడండి ఫ్రెండ్స్. హీ ఈజ్ బ్రదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మై హస్బెండ్. ఇది హీతో స్టార్ట్ అయిందో డైరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రూల్ చెప్పాం కదా. ఫస్ట్ రూల్ ఏంది, మైతో స్టార్ట్ చేయాలన్నా. నెక్స్ట్ ఎస్తో. ఫస్ట్ మై ఎక్కడ ఉందో ఈ స్టేట్మెంట్లో చూడండి. ఇక్కడ మై ఉంది కదా, మై ఇది 1, దాని తర్వాత ఇది 2 ఫ్రెండ్స్. తర్వాత ఇటు రావాలి ఆఫ్ ముందు, ఇక్కడ ఇది 3rd 1. నెక్స్ట్ డాటర్ 4th, ఆఫ్ తర్వాత ఇది ఏముంది, ఇది 5th. సో ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఫ్యామిలీ ట్రీ మనం డ్రా చేయాలి. ఫస్ట్ దేని స్టార్ట్ అయింది, మై. ఇక్కడ మై అంటే ఈ సెంటెన్స్ చెప్తుంది ఎవరు, రాసి సెడ్. రాసి చెప్తుంది కాబట్టి రాసి ఏమంటుంది, మై హస్బెండ్. సో ఇక్కడ హస్బెండ్ ఇలా రాస్తాం ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకుంటాం సింబల్స్. ఇక్కడ ఎప్పుడు మన బ్లడ్ రిలేషన్స్లో కపుల్స్ ఇక్కడ ఫాదర్ అండ్ మదర్కి మధ్య ఇలా సింబల్ ఇలా రాస్తాం ఫ్రెండ్స్. వైఫ్ అండ్ హస్బెండ్కి డబల్ లైన్స్. అదే సింగిల్ లైన్స్ అయితే మిగతా వాటికి అన్నిటి సింగిల్ లైన్స్ ఫ్రెండ్స్. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడే డబల్ లైన్స్ డ్రా చేస్తాం. సో నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3rd 1 వైఫ్. ఇక్కడ అయిపోయింది కదా, ఇది అయిపోయింది. తర్వాత వీళ్ళ వైఫ్ ఆల్రెడీ వచ్చారు కదా, రాశి. సో రాశి. నెక్స్ట్ 3 అయిపోయింది, 4వది డాటర్. సో వీళ్ళ డాటర్ ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్, కింద రాసుకోవాలి. ఇది వాళ్ళ జనరేషన్. నెక్స్ట్ వీళ్ళది ఇంకో పిల్లలది ఇంకో జనరేషన్ కాబట్టి కింద రాసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా. సో వాళ్ళ డాటర్ ఆఫ్ బ్రదర్. సో వీళ్ళ బ్రదర్ అంటే డాటర్కి బ్రదర్ ఒకటి ఉంటారు కదా, అంటే ఈ బ్రదర్ డాటర్ ఇద్దరు వీళ్ళ చిల్డ్రన్సే. సో ఇది. సో ఇలా వచ్చింది కదా, ఇది 1 2 3 1 2 3 మళ్ళీ వైఫే కదా ఫ్రెండ్స్. 3 మళ్ళీ వైఫే. 4th 1 ఇది 5th 1 బ్రదర్. లాస్ట్ 5th 1 అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకు అడిగింది హౌ ఈజ్ రాశి రిలేటెడ్ టు మ్యాన్. ఇక్కడ లాస్ట్లో వచ్చేది ఫ్రెండ్స్ మనకి రాశి అయిపోయింది కదా, లాస్ట్లో వచ్చేది ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఫ్రెండ్స్ మ్యాన్. హీ ఈజ్
హీ ఈజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ హీ అంటే ఎవరు ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాన్ వస్తాడు ఫ్రెండ్స్. మ్యాన్ ఈజ్ బ్రదర్ అంటే ఇక్కడ దాకా ఒకటే ఫ్రెండ్స్, వీడు మ్యానే అవుతాడు అంతే కదా. హీ ఈజ్ బ్రదర్, ఎవరి బ్రదరు? సో మొత్తం వాడు మ్యానే, అక్కడ దాకా మనం అనుకోవాల్సింది మ్యాన్. సో ఈ మ్యాన్ లాస్ట్లో మనకు వచ్చాడు. సో ఈ మ్యాన్ ఈ రాశికి ఎలా సంబంధం అడిగిన క్వశ్చన్. రాశి రిలేటెడ్ టు మ్యాన్, రాశి రిలేటెడ్ టు మ్యాన్, ఈ రాశి మ్యాన్కి ఎలా సంబంధం? సో వీళ్ళమ్మే కదా. ఈ మ్యాన్ ఏమో ఒక చెల్లి ఉంది, వాళ్ళ చెల్లికి ఒక నాన్నోడు, వీళ్ళ వైఫ్. సో అప్పుడు ఈ రాశి ఈ మ్యాన్కి మదరే కదా. సో ఆన్సర్ మదర్. నెక్స్ట్ అలాంటి ఇంకో క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ బాయ్ ఏ మ్యాన్ సెడ్ హీజ్ సిస్టర్స్ మదర్స్ హస్బెండ్ ఈజ్ మై వైఫ్స్ ఫాదర్స్ హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు బాయ్ అంటే పాయింటింగ్ టు ఏ బాయ్ అంటే ఒక బాయ్ గురించి చెప్పాలి. ఆ బాయ్ ఎలా, ఏ మ్యాన్ సైడ్ ఒక మనిషి చెప్తున్నాడు, ఆ మనిషికి ఆ మ్యాన్ ఎలా రిలేటెడ్ చెప్పాలి మనకి. సో అడిగిన క్వశ్చన్ చూడండి. హీజ్ సిస్టర్స్ మదర్స్ హస్బెండ్ ఈజ్ మై వైఫ్స్ ఫాదర్. ఇక్కడ ఫస్ట్ మనం ఇది డైరెక్టా ఇండైరెక్టా చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ హీజ్తో స్టార్ట్ అయింది. సో హీజ్తో స్టార్ట్ అయిందంటే ఏ స్టేట్మెంట్ ఫ్రెండ్స్? ఇండైరెక్ట్ స్టేట్మెంట్. అదే డైరెక్ట్ అయితే హీ ఆర్ షీ, ఇండైరెక్ట్ అయితే హీజ్ ఆర్ హర్తో స్టార్ట్ అయితే ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అన్నాం. సో ఇండైరెక్ట్ స్టేట్మెంట్లో మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్తానే ఉండి ఎక్కడుందో ఈజ్ చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈజ్, సో ఇక్కడ ఈజ్ ఉంది. సో దీనికి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి 2 ఫ్యామిలీ ట్రీస్ డ్రా చేయాలి ఫ్రెండ్స్ కింద. సో ఇది మనం రూల్స్ చెప్పాం కదా. ఫస్ట్ మైతో స్టార్ట్ చేయాలి. ఇది ఒకటి అనుకుందాం, ఇక్కడ మై ఉందా లేదు. తర్వాత ఎస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎస్తోనే ఉంది. ఫస్ట్ ఇక్కడ 1 2 ఇది లాస్ట్ 1 3 అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మై ఉందా, ఫస్ట్ మై ఉంది. సో 1 తర్వాత ఎస్ 2 3 ఇదన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీటికి సంబంధించిన ఫ్యామిలీ ట్రీస్ కింద డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీజ్ సిస్టర్స్ అన్నాం. సో ఇక్కడ హీజ్ అంటే ఎవరు? పాయింటింగ్ టు ఏ బాయ్ ఏ మ్యాన్ సైడ్, ఒక మనిషి అంటున్నాడు. హీజ్ అంటే ఆ బాయే కదా అక్కడ మీనింగ్. క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక మనిషి అంటున్నాడు హీజ్ సిస్టర్స్, ఎవరి సిస్టర్స్ అక్కడ? బాయే కదా. సో ఇక్కడ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్స్, ఈ బాయ్ యొక్క సిస్టర్ కాబట్టి సింబల్ మైనస్ పెడుతున్నాం, బాయ్ కాబట్టి ప్లస్ ఫ్రెండ్స్. ఇలా ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్లస్ అయితే బాయ్, మైనస్ అయితే గర్ల్. సో నెక్స్ట్ హీజ్ సిస్టర్స్ అయిపోయింది. మదర్స్ అంటే వీళ్ళ మదర్, వాళ్ళ జనరేషన్ వేరు కదా, ఫస్ట్ ఉండేది కదా వాళ్ళ జనరేషన్. సో ఇక్కడ వాళ్ళ మదర్స్ హస్బెండ్. సో వీళ్ళ హస్బెండ్ ఇక్కడ వస్తారు అనుకుందా. సో ఇక్కడ దాకా ఒకటి రాసాము. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ట్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈజ్ మై వైఫ్స్ ఫాదర్ అంటే ఈజ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈజ్ అంటే లాస్ట్ అక్కడ ఏమండి, దేంతో ఎండ్ అయింది? ఇక్కడ ఇది హస్బెండ్ ఎండ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ హస్బెండ్ ఈజ్ మై వైఫ్స్ ఫాదర్. దీనికి ఇంకో ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దాం. మై, ఇక్కడ మై అంటే ఇక్కడ చెప్తున్నవారు మ్యాన్ సైడ్, అంటే ఇక్కడ మనిషి చెప్తున్నారు కాబట్టి మ్యాన్ సైడ్. మై వైఫ్స్ అంటే వీళ్ళ వైఫ్, అంటే ఈయన ప్లస్ అవుతాడు అప్పుడు వైఫ్ కాబట్టి. వైఫ్ మైనస్ కాబట్టి ఇక్కడ ఈయనప్పుడు ప్లస్ వచ్చింది దీనికి సింబల్ కాబట్టి. నెక్స్ట్ మై వైఫ్స్ ఫాదర్ అంటే వీళ్ళ వైఫ్ యొక్క ఫాదర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ లాస్ట్ వన్ ఇది, ఇక్కడ లాస్ట్ వన్ ఇది, ఈ రెండు మనం ఇక్కడ కంబైన్ చేసి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా రాస్తాము. ఈ స్టేట్మెంట్ ఉంది ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ మ్యాన్ వైఫ్ కదా, ఈ 2 డబల్ లైన్స్ ఉంటాయి, ఇది ఫాదరే కదా. సో ఈ ఫాదర్ ఇక్కడ వచ్చింది,
ఈ ఫాదరు ఇది ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ ఎండ్ అయింది ఇది ఫస్ట్ ఫ్యామిలీ, దీన్ని బట్టి ఇక్కడ ఎండ్ అయింది ఇది. సో ఇక్కడ ఎండ్ అయింది ఇది కదా. సో ఈ ఎండ్ మనం కలపాలి ఫ్రెండ్స్. ఆ రెండు ఒకటే ఇక్కడ వరంగా చెప్పాలంటే. ఈజ్ కాబట్టి మధ్యలో ఈజ్ ఉంది కాబట్టి ఈ రెండు అయితే ఏదైతే ఎండ్ అవుతాయో ఆ రెండు ఒకటే ఫ్రెండ్స్, మీనింగ్ ఒకటే వస్తాయి అక్కడ రిలేషను. సో మనం ఇది రాసాము. నెక్స్ట్ దీంతో కంబైన్ చేస్తున్నాం. సో ఇది వచ్చింది కాబట్టి ఇదే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీనికి డబల్ లైన్స్ కాబట్టి వైఫ్. సో ఇక్కడ వైఫ్ వీళ్ళ వైఫ్. తర్వాత వీళ్ళ ఇది డాటర్, అంతే కదా ఫ్రెండ్స్. వీళ్ళ డాటర్ రాసాము. నథింగ్ బట్ వీళ్ళ డాటర్ అంటే ఏమే కదా ఫ్రెండ్స్, ఏమే కదా. ఇక్కడ మనకి ఏమన్నారు, వీళ్ళ డాటర్. మనకి ఎన్నో డాటర్లు ఇవ్వలేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను. ఇక్కడ ప్లస్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది అండింది, ఇది ఈక్వలే కదా. సో వీళ్ళ వైఫ్ రాశాను. వీళ్ళ వైఫ్, వీళ్ళ డాటర్. అంటే వీళ్ళ డాటర్ అంటే ఇది ఒకటే కదా. సో ఇది ఒకటే. వీళ్ళ డాటర్ అంటే నథింగ్ బట్ ఏమే కదా, వీళ్ళ డాటర్ ఏమే కదా. సో ఏమో డాటరు, వాడికి ఒక బాయ్ ఉన్నాడు, ఒక బాయ్, వాడు ప్లస్ ఒక సింబల్ ఈ బాయ్. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది, అంతే కదా. ఈ లాస్ట్ వన్ ఇది, ఈ లాస్ట్ వన్ కంబైన్ చేసాము. ఈ లాస్ట్ వన్ ఈక్వల్. సో అలా నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వైఫ్ ఉంది. ఈ వైఫ్ రాసాము. ఈ వైఫ్ డాటర్. ఈ డాటర్ అంటే నథింగ్ బట్ ఏమే కదా, డాటర్. ఈ డాటర్కి నెక్స్ట్ ఇక్కడ బాయ్ ఉంది. ఈ బాయ్ ఇంకోటి బాయ్ ఎక్స్ట్రాగా రాసుకున్నాం. సో ఈ బాయ్ రిలేటెడ్ టు మ్యాన్. క్వశ్చన్లో హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు బాయ్ అంటే మ్యాన్ ఆ బాయ్కి ఏమవుతాడు అంటే ఈ మ్యాన్ ఈ బాయ్కి ఏమవుతాడు. వీడేంది, ఇది వీళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఇది. సో వాళ్ళ ఈ బాయ్కి అక్క కానీ చెల్లి కానీ ఉంది. ఈ అక్క కానీ చెల్లి కానీ వాళ్ళ హస్బెండ్ కదా. డబల్ లైన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కదా. సో వీళ్ళ హస్బెండ్ వీడికి ఏమవుతాడు, బావే కదా. సో బ్రదర్ ఇన్ లా. ఇలా దీన్ని చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ క్రాస్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఇక్కడ క్రాస్ సింబల్ మీద గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ అంటే ఫాదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి, ఏ బై బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అంటే ఇక్కడ డివైడెడ్ బై సింబల్ వస్తే డాటర్ అని అక్కడ. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ బి, ప్లస్ మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి అంటే అక్కడ ప్లస్ అంటే సిస్టర్ అని. మైనస్ ఇక్కడ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి అంటే మైనస్ అంటే హస్బెండ్ అనుకోండి అక్కడ. నెక్స్ట్ మనకి ఒకటి అడిగారు, ఎఫ్ డివైడెడ్ బై ఆర్ ఇంటూ హెచ్ మైనస్ ఎల్ అడిగింది. అక్కడ ఏంటి, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఎఫ్. సో ఇక్కడ హెచ్ ఉంది, ఈ హెచ్ అనేది ఎఫ్కి ఏమవుతాడు. సో అది ఫ్రెండ్స్ మన క్వశ్చన్లో చెప్పాడు. అక్కడ ఏ క్రాస్ బి, అక్కడ క్రాస్ అంటే ఏంటి, ఫాదర్ అంతే కదా. అక్కడ ఉంది చదవండి, ఫస్ట్ లైన్ ఉంది కదా. సో నెక్స్ట్ డివైడెడ్ బై మీన్స్ అంటే ఇక్కడ ఏంటి, డాటర్ అని దాని మీనింగ్. డివైడెడ్ బై సింబల్ వస్తే డాటర్ అని రాయాలి మనం అక్కడ. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఏంది అక్కడ ఇచ్చింది మన క్వశ్చన్లో, సిస్టర్ అని ఇచ్చారు. నెక్స్ట్ మైనస్కి ఏమి ఇచ్చారు, హస్బెండ్. సో ఈ సింబల్స్ ఉపయోగించి మనం దీనికి ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి ఏముంది, ఎఫ్ డివైడెడ్ బై ఆర్ అంటే డివైడెడ్ బై అంటే డాటర్. సో ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ ఆర్ అంతే కదా. ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ ఆర్ అంతే కదా. వీళ్ళ జనరేషన్ వీళ్ళ జనరేషన్ అందుకే కింద రాసుకున్నా. సో డాటర్, ఎఫ్ ఈజ్ డాటర్ కాబట్టి సింబల్ నెగిటివ్, డాటర్ ఆఫ్ ఆర్. సో ఇక్కడ ఆర్కి మనకి ప్లస్ మైనస్ తెలియదు అంటే వాళ్ళ అమ్మ నానో తెలియదు మనకి అంతే కదా. డాటర్ ఆఫ్ ఆర్ అన్నారు అంటే కూతురు, వాళ్ళ కూతురు అన్నారు. అమ్మ వాళ్ళ కూతురు నాన్న వాళ్ళ కూతురు అని చెప్పలేదు కదా, కాబట్టి దానికి అలా ఉంచాలి ఫ్రెండ్స్. దాన్ని ఏమి అక్కడ సింబల్ పెట్టకూడదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇది అయిపోయింది కదా ఎఫ్ఆర్. తర్వాత ఆర్ ఇంటూ హెచ్, ఇంటూ అంటే ఫాదర్. సో ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. సో ఇక్కడ ఆర్ ఈజ్
ఫాదర్ ఆఫ్ హెచ్కి ఫాదర్ అన్నాం. సో ఫాదర్ వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటాడు, కింద జనరేషన్లో. సో ఇక్కడ రాసుకోవచ్చు కదా ఇలా. సో ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్కి ఫాదర్ ఆరే కదా ఇక్కడ. సో ఇలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. అక్కడ సింబల్ ఇచ్చారా, మనకి ఇవ్వలేదు కదా. ఆర్ ఈజ్ ఫాదర్. సో ఇక్కడ మనకి అప్పుడే రాసుకోకూడదు ప్లస్ మైనస్ అని ఇక్కడ. నెక్స్ట్ హెచ్ మైనస్ ఎల్. మైనస్ అంటే హస్బెండ్. సో హెచ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఎల్. హెచ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ హస్బెండ్. సో హస్బెండ్ వచ్చింది కాబట్టి ప్లస్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం. హెచ్ ఈజ్ హస్బెండ్ అంటే ప్లస్సే కదా. హస్బెండ్ ఆఫ్ ఎల్. సో ఏమో వైఫ్ అయింది మైనస్ అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ అంతే కదా. ఫస్ట్ ఎఫ్ మైనస్ ఆర్ అంటే ఎఫ్ డివైడెడ్ బై అంటే డాటర్. సో ఎఫ్ ఈజ్ డాటర్ ఆఫ్ ఆర్. డాటర్ అంతే కదా. నెక్స్ట్ ఆర్ ఇంటూ హెచ్ అంటే ఫాదర్. సో ఆర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. సో వీడు కొడుకు కింద ఉంటారు కదా, కింద జనరేషన్లో. సో ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ హెచ్ మైనస్ ఎల్. హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఎల్కి హస్బెండ్. సో వీళ్ళ జనరేషన్లో వస్తుంది అని కూడా. నెక్స్ట్ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు హెచ్. సో ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్కి ఎఫ్కి సంబంధం ఏమిటి. సో వీళ్ళు అన్న చెల్లెలు కానీ తమ్ముడు అక్క కానీ అవుతారు అంతే కదా. సో మనం అడిగింది ఏంటి, హెచ్ రిలేటెడ్ టు ఎఫ్కి ఏమవుతాడు అంటే ఎఫ్ వాడిని ఏమని పిలుస్తుంది, హెచ్ని. సో బ్రదరే కదా వాడు, అంతే కదా. ఇక్కడ మనం 2 అడిగాడు లాస్ట్లో చూడండి. 2F అన్నాడంటే హెచ్ రిలేటెడ్ టు ఎఫ్. అక్కడ 2F అంటే ఆమెకి అని మీనింగ్. అక్కడ 2F అంటే కీ వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ. సో వీడికి ఏమవుతాడు వీడు అని దాని మీనింగ్ ఫ్రెండ్స్. వీడు ఏమవుతాడు ఈమెకి అంటే ఏమవుతాడు, బ్రదరే కదా అక్కడ. ప్లస్ మైనస్ వీళ్ళ నాన్న కింద జనరేషన్ కాబట్టి ప్లస్ మైనస్ అంటే వీళ్ళిద్దరు చిల్డ్రన్సే కాబట్టి ఇక్కడ బ్రదర్. వీడు ఏమికి బ్రదర్ అవుతాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ 6 members ABCDE and F. A and B are married couple, A being the male member. Next, D is the only son of C, who is the brother of A. E is the sister of D. B is the daughter-in-law of F, whose husband has died. How is E related to C? సో ఇక్కడ ABCDE అండ్ F అని ఒక 6 members ఉన్నారు ఒకే ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు. ఈ ఫ్యామిలీలో A and B are married couples. ఉన్నారు. సో వాళ్ళిద్దరు రాసుకుందాం. A and B are married couples. ఇందులో ఎవరు ఏ హస్బెండా బి హస్బెండా మనకు తెలియదు, చెప్పలేదు కాబట్టి ఇంకా. నెక్స్ట్ ఏ బీయింగ్ ద మేల్ మెంబర్. సో మేల్ అన్నాడు, ఈ మేల్ అయితే ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. సో డీకి సికి మధ్య మనకి ఇంకా రిలేషన్ రాలేదు అని రాసి పెట్టుకుంది అక్కడ. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. సికి సన్ డి. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. వీడి కొడుకే ఇలా రాసుకోవచ్చు కదా. సో వీడి కొడుకు కాబట్టి ప్లస్ వీడి ఫాదరా మదరా తెలియదు మనకి. నెక్స్ట్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఇక్కడ హూ అంటే క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ థర్డ్ లైన్లో డి ఈజ్ ద సన్ ఆఫ్ సి కదా. నెక్స్ట్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. అక్కడ హూ అంటే ఎవరికి సంబంధించి వచ్చింది, దాని ముందుది సి వాడికి సంబంధించింది ఫ్రెండ్స్. మనకు పక్కన డి అనుకుంటాం, అక్కడ డి అనుకోకూడదు ఫ్రెండ్స్. డి అంటే ఎప్పుడు వచ్చింది అంటే అక్కడ అండ్ వస్తే అప్పుడు డికి సంబంధించి చెప్తున్నాడని. ఇక్కడ హూ అన్నాడు కాబట్టి దాని ముందుదే కామా పెట్టాడు కదా. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటే సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అని. సో ఏకి బ్రదర్ సి ఇక్కడ అర్థమైపోయింది కదా మనకి. ఏకి బ్రదర్ సి ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ మనకి సికి సన్నేవుడు డి, దాన్ని బట్టి ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అయిపోయింది కదా. తర్వాత ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. డి ఇక్కడ డి ఉంది కదా, డికి సంబంధించి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. డికి సిస్టర్ ఈ. వీళ్ళకిద్దరు అంటే నథింగ్ బట్ వీళ్ళిద్దరు ఫాదర్ సి అనుకోవచ్చు కదా.
సో అలా. నెక్స్ట్ బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ ఎక్కడ ఉంది మనకి? ఎఫ్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఎఫ్ రాలేదు కదా, అది పక్కన పెట్టండి. హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్. వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఎఫ్కి డాటర్ ఇన్ లా అన్నారు ఫ్రెండ్స్. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా అంటే నథింగ్ బట్ ఎవరు? కోడలే కదా. బి కోడలు అంట. ఎవరికి కోడలు? ఎఫ్కి. సో వీళ్ళ హస్బెండ్ వల్ల ఈదర్ ఫాదర్ ఆర్ మదర్. ఇక్కడ మనకి బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ అండి, అంతే కదా. ఇక్కడ బి అండి. డాటర్ ఇన్ లా అంటే ఎవరు? కోడలు. కోడలు అంటే వాళ్ళ హస్బెండ్ వల్ల మదర్ కానీ ఫాదర్కి కోడలే కదా. సో అందుకని వీళ్ళకి ఇక్కడ సింబల్ ఇక్కడ పెట్టినా ఇలా, అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, లాస్ట్ లైన్లో బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ కదా. హూస్ హస్బెండ్ హ్యాస్ డైడ్ అంటే ఇక్కడ హూజ్ అంటే ఎవరికి సంబంధించింది? ఎఫ్. సో ఎఫ్కి వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. సపోజ్ ఇక్కడ హస్బెండ్ అంటే ప్లస్, ఈయన చనిపోయారు. నెక్స్ట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి. ఏంటి? ఈ రిలేటెడ్ టు సి. సికి ఈ ఏమవుతాడు? సో ఇక్కడ సి అక్కడ ఉంది, సి ఈ ఏమవుతాడు? సికి ఈ ఏమవుతాడు? ఇక్కడ చూసుకుంటే మనకి సి ఇక్కడ మనకి సింబల్ తెలిసిందా? తెలియలేదు కదా. క్వశ్చన్లో సి గురించి ఎక్కడ అన్నారు? ఓన్లీ సన్ ఆఫ్ సి. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి అన్నాడు. ఓన్లీ సన్ ఆఫ్ సి. హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. డికి సిస్టర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈకి సికి రిలేటెడ్. సో ఇక్కడ ఈకి సికి మధ్య చూసుకుంటే ఎలా ఉంది? వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ కదా. సో సికి ఈ ఏమవుతాడు? ఇక్కడ ఈకి నెగిటివ్ ఉంది. సో డాటరే కదా. సికి ఈ డాటరే కదా. సో ఈజ్ ద డాటర్ టు సి. సికి ఈ డాటర్, అంతే కదా. నెగిటివ్ సింబల్ ఏదైనా ఫాదర్ కానీ మదర్ కానీ అవుతారు ఇక్కడ. సో వాళ్ళ కూతురే కదా. అది మనం ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఎఫ్ ఈజ్ ద ఎఫ్కి సికి రిలేషన్ ఏంది అడుగుతాడు. ఎఫ్ ఈజ్ రిలేటెడ్ టు సి. సో ఇక్కడ ఎఫ్ ఏముంది? రిలేటెడ్ టు సి. ఎఫ్కి సికి ఎలా ఉంది రిలేషన్? ఇక్కడ రిలేటెడ్ టు సి. సికి ఎఫ్ ఏమవుతాడు? సో ఇక్కడ ఇది మనకి దీని జెండర్ మనకి తెలియదు. ఇక్కడ ఈ జెండర్ తెలుసు కదా. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనసే కదా. ఈయన వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. సో ఇక్కడ ఫీమేలే కదా. సో ఈమె సికి ఏమవుతుంది? సో వాళ్ళ మదరే కదా. సో ఎఫ్ ఈజ్ ద మదర్ టు సి. సికి మదర్ కదా. మనకు అడిగిన క్వశ్చన్ ఇదే ఫ్రెండ్స్. ఈజ్ ద డాటర్ టు సి. సికి డాటర్. సికి డాటర్ ఈయనే కదా. సో అది మనకు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇండర్ ఈజ్ ఏ మ్యాన్ అండ్ సహేజ్ ఈజ్ ఏ ఉమెన్. ఇండర్ ఒక మ్యాన్ అంటే నథింగ్ బట్ మేల్ అనుకుందాం. సహేజ్ ఈజ్ ఏ ఉమెన్, ఫీమేల్. సహేజ్ మదర్ ఈజ్ డాటర్ ఆఫ్ ఇండర్స్ మదర్స్ సిస్టర్. హౌ ఈజ్ సహేజ్ రిలేటెడ్ టు ఇండర్. సహేజ్ రిలేటెడ్ టు ఇండర్కి సహేజ్ ఏమవుతాడు? ఇండర్ అంటే ఇక్కడ ఎవరు? మ్యాన్. ఇండర్కి సహేజ్ ఏమవుతుంది? ఇండర్కి సహేజ్ ఏమవుతుంది? సో అడిగిన క్వశ్చన్ అది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. సహేజ్ మదర్ ఈజ్ డాటర్ ఆఫ్
ఇండర్స్ మదర్స్ సిస్టర్. సో ఇప్పుడు మనకి ఇండర్కి సహేజ్ ఏమవుతుంది అని కనుక్కోవాలి కదా. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫస్ట్ చూడాలి. ఇక్కడ మనకి డైరెక్ట్ అయితే ఏంది, హీ కానీ షీ కానీతో స్టార్ట్ అయితే డైరెక్ట్ అంటాం. ఇక్కడ ఇండైరెక్ట్ అయితే హిజ్ కానీ హర్ కానీతో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ నేమ్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేమ్తో స్టార్ట్ అయితే కూడా ఫ్రెండ్స్ ఇది ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్, ఇది ఇండైరెక్ట్ సెంటెన్స్. సో ఇండైరెక్ట్ సెంటెన్స్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈజ్ ఎక్కడ ఉందో చూడాలి. సో ఈ సెంటెన్స్లో ఈజ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఫ్యామిలీ ట్రీస్ డ్రా చేయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ చూడండి, దీనికి నెంబరింగ్ ఇవ్వాలి కదా ఫస్ట్. సో మనకి ఫస్ట్ ఏంటి, రూల్స్లో ఎమ్తో స్టార్ట్ అవ్వాలి, అంతే కదా. రూల్స్ చూసారు కదా మీరు, రూల్స్ ఇక్కడ ఉండే చూడండి. స్టార్ట్ విత్ ఎం మై, నెక్స్ట్ స్టార్ట్ విత్ ఎస్, అంటే ఫస్ట్ విత్ ఎస్లో ఉన్న వర్డ్స్తో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మై ఎక్కడ ఉందో చూడండి, ఈ స్టేట్మెంట్లో ఇదొక స్టేట్మెంట్ ఇదొక స్టేట్మెంట్. ఇక్కడ 2గా డివైడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మై లేదు కదా. సో నెక్స్ట్ ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎస్. సో ఇది 1, ఇది 2, ఈ నంబరింగ్ వస్తుంది దీనికి. నెక్స్ట్ ఇక్కడ మనకి మై ఉందా, లేదు. తర్వాత ఎస్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఉంది కదా. సో ఇది 1, ఇది 2, ఇది 3, లాస్ట్ ఇది 1, 4 ఇది. సో వీటికి ఫ్యామిలీ ట్రీస్ డ్రా చేయాలి. ఫస్ట్ దానికి సహేజ్. సో ఇక్కడ సహేజ్ రాసుకుందాం. సహేజ్స్ మదర్, సో వీళ్ళమ్మ పై జనరేషన్లే కదా. సో మైనస్ ఇది 1, 2 నంబరింగ్. ఇది సహేజ్ అంటే 1 కదా, 2 అంటే మదరే కదా. సో ఇది ఒక ఫ్యామిలీ ట్రీ. నెక్స్ట్ ఇంకో ఫ్యామిలీ ట్రీ ఉంది ఇక్కడ. ఈ ఫ్యామిలీ ట్రీ ఫస్ట్ ఇక్కడ ఇండర్స్ ఉంది. ఇండర్స్ మదర్, సో వీళ్ళ మదర్ ఇక్కడ వస్తుంది. మదర్స్ సిస్టర్, సో వీళ్ళ సిస్టర్ ఇక్కడ. సిస్టర్ డాటర్ అంటే వీళ్ళ డాటర్. సో నంబరింగ్ ఏమన్నా 1, 2, 3, 4. సో మనకి ఈ 2 ఫ్యామిలీ ట్రీస్లో లాస్ట్ వర్డ్స్ మనకి సేమ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ 2 అనేది 4 అనేది ఒకటే ఫ్రెండ్స్. 2, 4 రెండు ఒకటే. సో వీటిని కంబైన్ చేసి రాయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇండర్ రాసుకుందాం. ఈ స్టేట్మెంట్ దీన్ని బట్టి ఇండర్ పైన వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ డాటర్. సో వీళ్ళ డాటర్ అంటే నాది బట్టి ఇది. సో వీళ్ళ కొడుకు ఇక్కడ ఇదంటే, సో ఇక్కడ దా రాసాం కదా ఇది. సో ఇదంటే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మీనింగ్ ఈ 2 ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఇందులో ఈ లాస్ట్ 1, ఇందులో ఈ లాస్ట్ 1 సేమ్ రిలేషన్ చెప్తుంటాయి ఇక్కడ. సో ఇదంటే ఇదే కదా. సో ఇది రాసాం, ఇక్కడ దా రాసాం. సో దీని కింద ఇది ఉంది అంటే వాళ్ళ కొడుకు అని. ఇక్కడ సహేజ్. మనం అడిగిన ప్రశ్న, హౌ ఈజ్ సహేజ్ రిలేటెడ్ టు ఇండర్. ఇండర్కి సహేజ్ ఏమవుతాడు, ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉంది, ఏమవుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కొంచెం ఇది కొంచెం ఇప్పుడు గమనించండి చెప్పేది. ఇది ఏంది, వీళ్ళమ్మ కదా, వీళ్ళమ్మ వాళ్ళమ్మ, వీళ్ళ చెల్లి. సపోజ్ మనం ఇక్కడ ఉందాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇది మన అమ్మ వాళ్ళ అమ్మ, మనకి అమ్మమ్మ. ఇది అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కదా. సో చెల్లెలు కూతురు కదా. సో వీళ్ళిద్దరు ఏమవుతారు ఇక్కడ, ఒకటే సిస్టర్స్ కూతుర్లు కదా. అంటే ఇప్పుడు ఏమవుతారు, వాళ్ళు కజిన్స్ అవుతారు కదా. సో కజిన్. సో మన అమ్మ వాళ్ళ కజిన్ మనకేమవుతుంది, మామూలుగా పిన్ని కానీ ఏదో ఒకటి వరుస అవుతుంది కదా. సో మనకి ఇక్కడ మనం ఏమవుతాం వాళ్ళకి, వీళ్ళిద్దరు కజిన్స్ అయితే మన అమ్మ వాళ్ళ సిస్టర్కి అంటే నథింగ్ బట్ కజిన్స్ అయితే ఆమెకి మనం ఏమవుతాం నీస్. ఇక్కడ ఎవరు సహేజ్ కాబట్టి నీస్. మనమైతే నెఫ్యూ రాసుకుంటాం బాయ్ అయితే. సో నీస్ అంటే మేనకోడలు అవుతుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ఫోటోగ్రాఫ్
ఏ మ్యాన్ అంటే ఒక ఫోటో చూపిస్తున్నారు. ఆ ఫోటోలో ఈ బాయ్ ఏమవుతాడంటే ఒక మనిషి అంటున్నాడు. మ్యాన్ సైడ్ ఒక మనిషి ఏమంటున్నాడు, ఒక ఫోటో చూపించాడు ఒకరికి. ఆ ఫోటోలో ఈ బాయ్ నాకేమవుతాడు అని చెప్తున్నాడు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై బ్రదర్. హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ద బాయ్. ఆ బాయ్కి ఆ మ్యాన్ ఏమవుతాడు. సో ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. హీ ఈజ్ ద సన్ ఆఫ్ ది ఓన్లీ డాటర్. ఫ్రెండ్స్, ఓన్లీ డాటర్ అంటే వాళ్ళకి ఒకటే కూతురు అని, ఇంకెవరు బాయ్ లేడు, వాళ్ళు ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ డాటర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మై బ్రదర్. ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్ గమనించాలి మనం. హీతో స్టార్ట్ అయింది కాబట్టి ఏంది, డైరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. డైరెక్ట్ సెంటెన్స్ అయితే ఇక్కడ మనం ఎటువంటి చూడాల్సిన అవసరం, నంబరింగ్ డైరెక్ట్గా ఇచ్చుకుంటే వెళ్ళాలి. సో ఇక్కడ ఫస్ట్ మైతో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మై ఎక్కడ ఉంది, లాస్ట్లో ఉంది ఇక్కడ మై. సో ఈ మై అనేది ఫస్ట్ వన్, ఇది 2 అవుద్ది. తర్వాత ఎస్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కౌంట్స్ బిఫోర్ ఆఫ్ తర్వాత, బిఫోర్ ఆఫ్ ముందు, ఈ ఆఫ్ ముందు ఇది కదా. సో ఇది థర్డ్ వన్. ఇది డాటర్ అనేది ఓన్లీ డాటర్, ఇక్కడ 4th వన్ ఓన్లీ డాటర్. తర్వాత సన్ 5th వన్. వీటికి ఏం రాదు ఫ్రెండ్స్. హీ ఈజ్ ద సన్ అంటే నథింగ్ బట్ మొత్తం ఒకటే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇప్పుడు రాయాలి, దీనికి ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి మనం డైరెక్ట్ కదా ఇది. ఇప్పుడు ఫస్ట్ మై ఉంది ఇక్కడ. మై అంటే ఇక్కడ మనకి చెప్తుంది ఎవరు, ఆ సెంటెన్స్ ఏ మ్యాన్ సైడ్. మ్యాన్ కాబట్టి మ్యాన్తో మనిషి అవుతారు కదా, అక్కడ ఎవరు చెప్తున్నారు వాళ్ళకి సంబంధించి వస్తుంది మై. సో ఇక్కడ మనిషి చెప్తున్నారు మ్యాన్స్. నెక్స్ట్ 1 అయిపోయింది. తర్వాత 2 ఎవరు అక్కడ, బ్రదర్. సో ఈ మ్యాన్ వల్ల బ్రదర్ అంటే పాజిటివ్ కదా, బ్రదర్. ఇక్కడ కూడా పాజిటివ్. ఉమెన్ అంటే మైనస్ రాస్తాం, ఇది మ్యాన్ కాబట్టి ప్లస్ రాస్తాం. తర్వాత నెక్స్ట్ బ్రదర్ అయిపోయిన తర్వాత ఫాదర్ ఉంది. సో ఈ బ్రదర్ వల్ల వీళ్ళ ఫాదర్ అంటే ప్లస్. సో ఈ ఫాదర్ అంటే వీళ్ళిద్దరికీ ఫాదరే అవుతారు అక్కడ. తర్వాత ఫాదర్ అయిపోయిన తర్వాత ఓన్లీ డాటర్. సో వీళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే నథింగ్ బట్ వీళ్ళకి సిస్టరే అయ్యిద్ది కదా, అంతే కదా, వీళ్ళ సిస్టరే కదా, సిస్టర్. ఓన్లీ డాటర్. నెక్స్ట్ సన్. సో ఈ ఓన్లీ డాటర్ యొక్క సన్, వాళ్ళ సన్ అని. సో వీళ్ళ సన్ ఇది. సో వీళ్ళ సన్ అంటే ఇది ఎవరు, హీ ఈజ్ అంటే అక్కడ క్వశ్చన్లో పాయింటింగ్ ఎవరికి చూపిస్తున్నారు, అక్కడ మనకి పాయింట్ చేస్తుంది, పాయింటింగ్ బాయ్. సో ఫైనల్ ఇక్కడ బాయ్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ హౌ ఈజ్ మ్యాన్, ఈ మ్యాన్ రిలేటెడ్ టు బాయ్ ఏమవుతారు చూడండి ఫ్రెండ్స్. బాయ్ వాళ్ళ అమ్మ, వీళ్ళ అమ్మ వల్ల ఏదో బ్రదర్, వీళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ వీడికి ఏమవుతారు, అంకులే కదా. మామూలుగా అయితే మామయ్య అవుతాడు, ఇక్కడ అంకుల్ అవుతారు. అది కూడా ఏ అంకుల్, మెటర్నల్ అంకుల్. మదర్ సైడ్ కాబట్టి మెటర్నల్ అంకుల్, ఫాదర్ సైడ్ అయితే పెటర్నల్ అంకుల్ అంటాం. ఇది మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. పాయింటింగ్ టువర్డ్స్ ఎ మ్యాన్, ఎ ఉమెన్ సెడ్ హిస్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. నేను ఇచ్చారు సెంటెన్స్, హిస్ మదర్ ఈజ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. సరే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో సెంటెన్స్ చెప్తుంది ఎవరు, ఉమెన్ అంటే ఇక్కడ మై అంటే ఉమెన్ వస్తారు ఇక్కడ. పాయింటింగ్ టువర్డ్స్ మ్యాన్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేదాన్ని మ్యాన్ అంటాం. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏదో మనం గమనించాలి, ఇది డైరెక్టా ఇండైరెక్టా, ఇండైరెక్ట్ కదా ఫ్రెండ్స్. ఈజ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇండైరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇండైరెక్ట్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఈజ్ ఎక్కడ ఉందో చూడాలి.
ఇందులో ఈజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇటు ఒక ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి, ఇటు ఒక ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి. సో వీటికి నంబరింగ్ అవ్వాలి. ఫస్ట్ నంబరింగ్ అవ్వాలి కదా. ఫస్ట్ ఈ దీనికి నంబరింగ్ ఇద్దాం. సో ఇక్కడ హీజ్ మదర్ అన్నాం. సో హీజ్ మదర్ నథింగ్ బట్ దీనికి 1 ఇవ్వచ్చు, దీనికి 2 ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మై ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ మైతో స్టార్ట్ చేయాలి కదా. సో మై ఇక్కడ ఉంది, మై తర్వాత మదర్. నెక్స్ట్ ఇటు వెనక్కి రావాలి 3, ఇది ఓన్లీ డాటర్ ఇది. సో ఇలా నంబరింగ్ ఇచ్చిన తర్వాత దీన్ని డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ హీజ్ మదర్ నథింగ్ బట్ ఇక్కడ హీజ్ అంటే ఎవరు, పాయింటింగ్ టువార్డ్స్ ఏ మ్యాన్, మ్యాన్ గురించి పాయింటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మ్యాన్ వస్తాడు. మ్యాన్ వల్ల మదర్, వీళ్ళ మదర్. ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఈ సైడ్ రైట్ సైడ్ దానికి సంబంధించిన రిలేషన్కి మన ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మై ఉంది. మై అంటే ఇక్కడ సెంటెన్స్ చెప్తుంది ఎవరు, ఉమెన్. ఉమెన్ చెప్తుంది కాబట్టి ఉమెన్ రాసుకుందాం ఇక్కడ. ఈ ఉమెన్కి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది, మదర్. ఉమెన్ వల్ల మదర్ మైనస్ దో. తర్వాత థర్డ్ డాటర్, ఓన్లీ డాటర్. సో ఓన్లీ డాటర్ అంటే ఒకే కూతురు అంట. సో వీళ్ళ అమ్మకి ఒకే కూతురు అంటే ఉమెనే కదా. ఉమెన్ అంటే నథింగ్ బట్ వాళ్ళ కూతురే కదా ఇక్కడ. సో ఇదే అవుతుంది. సో ఇది 1, ఇవి మళ్ళీ 3కే వస్తాం. ఇది ఇందాక ఫ్రెండ్స్ హీజ్ అంటే ఇక్కడ మ్యాన్, వాళ్ళ మదర్ అంటే 2. సో ఇక్కడ 1, 2, 3 వచ్చేసాం. నెక్స్ట్ ఓన్లీ డాటర్ అంటే ఇంతే కదా, ఇంకా ఏం లేదు, అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కంబైన్ చేయాలన్నాం. కంబైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇందులో ఉన్న లాస్ట్ది, ఇందులో ఉన్న లాస్ట్ ఫ్యామిలీ ట్రీస్లో ఉన్నవి రెండు మనం కంబైన్ చేసి రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం దీంతో రాద్దాం. ఉమెన్ వల్ల మదర్, ఓన్లీ డాటర్. ఇక్కడే మనం ఎండ్ అయింది 3. సో ఈ ఫ్యామిలీలో ఉమెన్ లాస్ట్ వన్ అయింది. సో ఇక్కడ ఈ లాస్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ ఇది, ఇక్కడ ఈ లాస్ట్ వన్ ఇక్కడ ఇది. సో వీళ్ళ ఇదంటే ఇదే కదా. సో దీని కింద వాళ్ళ కొడుకు అని ఉన్నాడు ఇక్కడ, దీని కింద వాళ్ళ కొడుకు ఉన్నాడు. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ ఈజ్ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్. మ్యాన్కి ఈ ఉమెన్ ఏమవుతుంది, మ్యాన్కి ఈ ఉమెన్ ఏమవుతుంది, మదరే కదా. సో మదర్ కరెక్ట్ ఆన్సర్ ఆడ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ టోల్డ్ బి, yesterday I met the only brother of the daughter of my father's mother. Whom did A met? ఏ ఒక బీతో అంటున్నాడు, నేను నిన్న అదంతా ఏదో చెప్పాడు ఫ్రెండ్స్. హూమ్ డిడ్ ఏ మీట్, ఎవరిని కలిశాడు, ఒకరిని కలిశాడు అని చెప్తున్నాడు. అది ఇలా ఒక సెంటెన్స్లో చెప్పాడు. అది ఏ సెంటెన్స్ రాద్దాం ఇక్కడ. yesterday I met the only brother of daughter of my father's mother. సో ఇది చాలా అర్థంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మన ఎస్టర్డే ఇది ఇవన్నీ దీంట్లో దేనికి సంబంధించిన కాదు ఫ్రెండ్స్. ఇందులో ఎక్కడ ఉపయోగపడింది, ఇది ఎస్టర్డే అంటే నిన్న కలిసాడు, ఎప్పుడు కలిసా మనకి ఏంది ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సెంటెన్స్. సో ఇక్కడ ఐ మెట్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్. సో మామూలుగా నేమింగ్తో స్టార్ట్ అయితే మామూలుగా ఇండైరెక్ట్ అని చెప్పాను కదా ఇందాక. ఇక్కడ నేమింగ్తో స్టార్ట్ అయింది. ఎక్కడైనా ఈజ్ అని ఇచ్చాడు, ఇందులో ఈజ్ అని ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్ అవుద్ది, డైరెక్ట్ సెంటెన్స్ డైరెక్ట్గా మనం నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ విత్ మై ఎక్కడ ఉంది, ఇక్కడ మై ఉంది. సో ఇది 1. నెక్స్ట్ ఆ ఫస్ట్ ఫేస్ మై తర్వాత నెక్స్ట్ ఉన్నవి 1, 2, 3 ఇక్కడ దాకా రాసుకున్నాం. తర్వాత నెక్స్ట్ తర్వాత ఎస్ రాసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ హాఫ్గా ముందు ఇక్కడ ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ బ్రదర్ 5 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి మనం. ఫస్ట్ మై, ఇక్కడ మై అంటే సెంటెన్స్ చెప్తుంది ఎవరు, ఏ టోల్డ్ టు బి. ఏ బీకి చెప్తున్నాడు అంటే ఏనే చెప్తున్నాడు కదా ఇక్కడ, నథింగ్ బట్ ఏ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ, ఇక్కడ మై ఫాదర్స్ అంటే ఏస్ ఫాదర్, ఇక్కడ ఫాదర్ ఫ్రెండ్. ఫాదర్స్ థర్డ్ నెంబర్ ఏంది, మదర్. ఫాదర్ యొక్క మదర్, సో వీళ్ళ మదర్ అంతే కదా, పై జనరేషన్ రాసుకోవాలి. వీళ్ళ మదర్ అంటే ఏ యొక్క ఫాదర్, వాళ్ళ మదర్ ఇక్కడ అంతే కదా.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ, డాటర్. సో ఈ మదర్ యొక్క డాటర్ అంటే కింద జనరేషన్కి వస్తుంది. సో ఇక్కడ ఈ డాటర్ ఓన్లీ బ్రదర్, ఈ డాటర్ యొక్క ఓన్లీ బ్రదర్ అంటే వీళ్ళ బ్రదర్ అంటే ఏమే కదా, ఓన్లీ బ్రదర్ అంటే నథింగ్ కూడా ఒకరే. సో ఇక్కడ ఆల్రెడీ ఒక బ్రదర్ అయిపోయాడు. సో ఇది ఈయనే కదా ఆ బ్రదరు. సో ఇది ఆయన బ్రదర్. సో ఇది ఫైనల్గా మనం లాస్ట్లో మిగిలింది ఇది. మళ్ళీ చెప్తాను చూడండి, ఏ మై అంటే ఇక్కడ ఏ చెప్తున్నాడు కాబట్టి ఏస్ ఫాదర్, తర్వాత ఫాదర్స్ మదర్, ఈ ఫాదర్ యొక్క మదర్ 5 జనరేషన్, తర్వాత మదర్ అయిపోయింది కదా, తర్వాత డాటర్, ఈ మదర్ యొక్క డాటర్ అంటే కింద జనరేషన్కి వస్తుంది. సో కింద రాసుకున్నాం. సో డాటర్స్ ఓన్లీ బ్రదర్. సో వీళ్ళ ఓన్లీ బ్రదర్ ఒక బ్రదరే. సో వీళ్ళ బ్రదర్ ఈయనే కదా, ఒక బ్రదర్ ఇక్కడ ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఈయన అవుతాడు అప్పుడు. సో ఇది లాస్ట్ వన్ మిగిలింది మనకి. సో మనకి అడిగింది క్వశ్చన్ ఏంటి, ఎస్టర్డే ఐ మెట్ ద ఓన్లీ అంటే ఒకరిని కలిశారు అన్నాడు. ఐ మెట్ ద ఓన్లీ బ్రదర్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మొత్తం ఓన్లీ బ్రదర్ అని మీనింగ్ ఇక్కడ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఐ అంటే ఇక్కడ ఓన్లీ బ్రదర్ అని ఇక్కడ ఓన్లీ బ్రదర్ లాస్ట్లో మనకి ఎవరు వచ్చారు ఇక్కడ ఇది. సో ఈ ఏకి అడిగింది ఏంటి, ఎవరిని కలిశాడు, ఎవరిని కలిశారు ఇక్కడ, ఇక్కడ వాళ్ళ ఫాదరే కదా అయినా. సో ఏ మీట్ టు హిజ్ ఫాదర్, వాళ్ళ నాన్న కలిశాడు ఇక్కడ అని. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, సోనియా ఇస్ ద నీస్ ఆఫ్ కవితాస్ మదర్. Sonia's father is Kavita's maternal uncle. Sarita is Kavita's mother's sister. How is Sonia related to Sarita? ఇది ఇందాక వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ ఇది కూడా మనకి అలాంటి పాయింటింగ్ క్వశ్చనే ఫ్రెండ్స్. పాయింటింగ్ మీద అడిగిన కాన్సెప్ట్ మీద క్వశ్చనే. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్, సోనియా ఇస్ ద నీస్ ఆఫ్ కవితాస్ మదర్. నీస్ అంటే మేనకోడలు. సో సోనియా నీస్ అంటే, సోనియా అంటే ఇక్కడ మనకి ఫీమేల్ అని అర్థమైపోయింది. నీస్ మేనకోడలు, ఎవరి యొక్క మేనకోడలు, కవితాస్ మదర్. సో కవితాస్ మదర్ యొక్క మేనకోడలు అంటే వీళ్ళ సపోజ్ వీళ్ళ అన్నకు కూతురు కానీ అక్క కూతురు కానీ ఎవరో ఇక్కడ మన జనరల్ తెలియదు. సో వీళ్ళ ఏమే ఇక్కడ సోనియా, ఎవరో ఒక డాటర్, వాళ్ళ డాటర్ ఏమవుతుంది, ఏమకి నీసే కదా, మేనకోడలు అవుతుంది. సో నెక్స్ట్ సోనియాస్ ఫాదర్. సో సోనియాస్ ఫాదర్ నథింగ్ బట్ ఇక్కడ ఫాదర్ అనుకుందాం. సోనియాస్ ఫాదర్ ఈజ్ కవిత యొక్క మెటర్నల్ అంకుల్. సోనియాస్ ఫాదర్ ఎవరంటే కవితాస్ మెటర్నల్ అంకుల్, కవిత యొక్క మెటర్నల్ అంకుల్. సో కవిత యొక్క మెటర్నల్ అంకుల్ కావాలి ఇక్కడ మనకి. కవిత యొక్క మెటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్. సో కవిత యొక్క మెటర్నల్ అంకుల్ అన్నాం. సో వాళ్ళ మదర్ యొక్క ఎదురు బ్రదర్ ఎవరో ఒకరు, తమ్ముడు కానీ అన్నయ్య కానీ. సో ఇక్కడ బ్రదర్. సో ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం మనం. సో ఆయన కవితకి మెటర్నల్ అంకుల్ అవుతారు. నెక్స్ట్ సరిత ఈజ్ కవితాస్ మదర్స్ సిస్టర్. సరిత అంట ఎవరో కొత్తగా వచ్చింది ఇప్పుడు. సరిత ఈజ్ కవితాస్ మదర్స్ సిస్టర్ అంట. మదర్స్ సిస్టరే ఎవరు, సరిత అంట. సరిత ఎవరంటే ఇక్కడ సరిత ఈజ్ కవితాస్ మదర్స్ సిస్టర్ ఏమే సరిత అంట. ఇది మనకు అడిగింది లాస్ట్లో క్వశ్చన్. హౌ ఈజ్ సోనియా రిలేటెడ్ టు సరిత. సరితకి సోనియా ఏమవుతుంది చూడండి. సో సోనియా వాళ్ళ ఫాదరు, వాళ్ళ సిస్టర్కి సోనియా ఏమవుతుంది, నీసే కదా, మేనకోడలే కదా, అంతే కదా. ఇప్పుడు మా నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళకి మనం ఏమవుతాం, మా బాయ్ అయితే మేనల్లుడు, గాలు అయితే మేనకూతురే కదా, మేనకోడలు. సో ఇక్కడ నీస్ ఆన్సర్ ఆప్షన్స్. సో అంటే ఏంటి, సోనియా ఈజ్ ద నీస్ టు సరితకి సోనియా నీస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, పాయింటింగ్లో లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
అండ్ ఈ క్లాస్ కూడా లాస్ట్ క్వశ్చన్ ఇదే. ఏ అండ్ బి ఆర్ కజిన్స్. సి ఈజ్ బీస్ సిస్టర్ అండ్ డి ఈజ్ ఏస్ ఫాదర్. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి? ఫస్ట్ ఏ అండ్ బి ఆర్ కజిన్స్ అన్నారు. సో ఏ బి కజిన్స్, నథింగ్ బట్ వీళ్ళిద్దరు ఫాదర్స్ అన్నదమ్ములు అయి ఉంటారు. సో అలా, లేకపోతే వీళ్ళిద్దరు మదర్స్ అక్క చెల్లెళ్ళు. సో అలా వీళ్ళ ఫాదర్స్ ఒకటే రిలేషన్ సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని ఏమంటాం, వాళ్ళ చిల్డ్రన్స్ కజిన్స్ అవుతారు కదా ఒకళ్ళు. సో అది ఏ అండ్ బి కజిన్స్. సి ఈజ్ బీస్ సిస్టర్. సి ఈజ్ బీస్ సిస్టర్. సి ఆమె బి యొక్క సిస్టర్, బి సిస్టర్. నెక్స్ట్ అండ్ డి ఈజ్ ఏస్ ఫాదర్. డి ఈజ్ ఏస్ ఫాదర్. ఏ యొక్క ఫాదర్ డి అంట. సో ఇది ప్లస్. ఇప్పుడు మనకు అడిగింది ఏస్ ఫాదర్. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి? సో ఇప్పుడు నథింగ్ బట్ ఇక్కడ ఏం చెప్పాము, వీళ్ళిద్దరు కజిన్స్ అంటే ఇప్పుడు వీళ్ళ ఎవరో ఒకళ్ళు తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉంటారు కదా, తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉంటారు. సో వీళ్ళిద్దరు కజిన్స్ అవుతారు, అంతే కదా. వీళ్ళిద్దరు కజిన్స్. ఇక్కడ వీళ్ళ ఫాదర్స్, మా ఫాదర్, ఈ ఫాదర్ వచ్చారు కదా ఆల్రెడీ, వీళ్ళ ఫాదర్ యొక్క చెల్లెలు కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరో ఒకరు వాళ్ళ చిల్డ్రన్, వీళ్ళ చిల్డ్రన్ కజిన్స్ కదా. ఇప్పుడు మనం అడిగింది హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి? డికి సి ఏమవుతారు? డికి సి ఏమవుతాడు? చూస్తే ఎలా ఉంది ఇక్కడ, డికి సి ఏమవుతాడు? సో వీళ్ళ అన్నయ్య, లేకపోతే వీళ్ళ అన్నయ్య కూతురు అనుకోండి, మన నాన్నోళ్ళ అన్నయ్య కూతురు, లేకపోతే చెల్లెలు కూతురు ఏమవుతుంది? మేనకోళ్ళే కదా. సో నీస్. సో సి ఈజ్ ద నీస్ టు డి. అంటే ఇప్పుడు మన నాన్న వాళ్ళ చెల్లెలు కూతురు, మన నాన్నకి ఏమైంది? మేనకోళ్ళే కదా. సో అది. సో ఇది ఫ్రెండ్స్.